లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే తెలంగాణలో ఉన్న 33 జిల్లాలను 17 జిల్లాలకు కుదిస్తారని వస్తున్న వార్తలు తెలంగాణలో కలకలం రేపుతున్నాయి. 13 జిల్లాల తెలంగాణను 33 జిల్లాలుగా విభజించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే అన్ని చోట్ల కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలను నిర్మించి ప్రారంభించింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని కుదిస్తామని ప్రకటించడం కొత్త పంచాయతీలకు తెరలేపడమే అని భావిస్తున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన జిల్లాల పెంపు ప్రక్రియ అశాస్త్రీయమని విమర్శించిన సీఎం రేవంత్ ప్రస్తుతం శాస్త్రీయ పద్ధతిలో చర్యలు చేపట్టనున్నారు. జిల్లాల పునర్విభజన ప్రక్రియను సమీక్షించేందుకు త్వరలోనే జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. అందులో సభ్యులుగా 5 కీలక శాఖల ఉన్నతాధికారులు కూడా ఉండే అవకాశం ఉంది. గరిష్టంగా 6 నెలల్లో ప్రక్రియ పూర్తి చేసేందుకు కసరత్తు మొదలు పెట్టనున్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం గత ప్రభుత్వం పాత 10 జిల్లాలకు తోడు 23 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. తెలంగాణలో 33 జిల్లాలు ఏర్పాటుతో రాష్ట్ర రూపురేఖలే మారిపోయాయని అందరూ అనుకుంటున్నప్పటికీ సాంకేతిక పరమైన సమస్యలు అనేకంగా ఉత్పన్నమవుతున్నాయి. పాత జిల్లాలు ఒక్కో చోట 5 జిల్లాలుగా విడిపోవడంతో ప్రజల్లో అనేక సమస్యలు తలెత్తాయి. పాలన కూడా కొంత ఇబ్బందిగా మారింది. ఒక్కో పార్లమెంట్ సెగ్మెంట్ 4 జిల్లాల పరిధిలోకి విస్తరించి ఉండడంతో ఎంపీ లాడ్స్ నిధులకు ఖర్చు చేయడంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. అంతేకాక స్థానిక పరిపాలనలోనూ అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయంటూ ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. 17 పార్లమెంట్ స్థానాల్లో ఒక్కో జిల్లా చొప్పున పునర్విభజన చేసేందుకు రెడీ అవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల కోడ్ ముగియగానే ఈ ప్రక్రియపై ఫోకస్ పెట్టనుంది సర్కార్. జిల్లాల పునర్విభజనపై తెలంగాణ సర్కార్ కసరత్తు ప్రారంభించింది. పాలనా సౌలభ్యం కోసం జిల్లాల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 33 నుంచి 17కు కుదించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.